यात्रीगण कृपया ध्यान दें। ట్రైన్ నంబర్ 7851 ప్యారిస్ నుంచి నీస్ యాంటిప్ మీదుగా వెళ్ళవలసిన వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ మీద అయితే రెడీగా ఉందండి. సో ఈరోజైతే మనం ఒక కొత్త ట్రిప్ అయితే చేయబోతున్నాం. ప్యారిస్ నుంచి సౌత్ ఫ్రాన్స్లో ఉన్న నీస్ అనే ప్లేస్కి వెళ్ళిపోతున్నాం ట్రైన్ జర్నీ. సో మనకి రీసెంట్గా వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే చాలా పాపులర్ అవుతుంది కదా. సో అసలు ఫ్రాన్స్లో ట్రైన్స్ ఎలా ఉంటాయి, ఈ ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో ఆల్రెడీ నేను ఇప్పుడు స్టేషన్లో ఉన్నానండి. ప్యారిస్కి ఇది మెయిన్ స్టేషన్ అనమాట. మనకి సికింద్రాబాద్ ఎలాగో అలాంటిది అనమాట. సో ట్రైన్ బయలుదేరడానికి అయితే రెడీగా ఉంది. ఆల్రెడీ 8:20 అయిపోతుంది టైం మార్నింగ్. సో మనం అయితే లోపలికి వెళ్ళిపోయి చూద్దాం ఎలా ఉందో. సో మన ట్రైన్ అయితే చెప్పిన టైంకే ఎగ్జాక్ట్గా 8:20కి ప్యారిస్లో బయలుదేరిపోయిందండి. సౌత్ ఫ్రాన్స్లో ఉన్న యాంటిప్ అనే టౌన్కి అయితే మన ట్రైన్ దూసుకెళ్తుంది అనమాట. చూడొచ్చు మనం ఇక్కడ ఆటోమేటిక్ డోర్స్. ఈ ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ వాళ్ళకి ఎప్పటి నుంచో ఉందనుకోండి. ఇప్పుడైతే మనం ట్రైన్ లోయర్ డెక్లో ఉన్నాం, చూస్తున్నారు కదా. సో ఇదిగోండి, ఇక్కడ ప్రెస్ చేస్తే మనం లోపలికి వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనం చూస్తే సో మనకి ఇక్కడ ఎలా ఇండికేషన్స్ ఉన్నాయి చూసారా. సీట్ నెంబర్స్ 801 నుంచి 840 వరకు లెఫ్ట్కి వెళ్ళమని ఉంది. అలాగే 841 నుంచి 896 వరకు అప్పర్ డెక్ అని ఉందన్నమాట. మన సీట్స్ అయితే అప్పర్ డెక్లో ఉన్నాయి. సో ఆ పైకి వెళ్ళి ఎలా ఉందో చూపిస్తాను. లెట్స్ గో. సో ఇదిగోండి, మనం స్టెప్స్ ఎక్కి ఇలా పైకి అయితే వెళ్ళొచ్చు. ఇదంతా అప్పర్ డెక్లోకి వచ్చామన్నమాట. అప్పర్ డెక్లోకి రాగానే ఇక్కడ చూడొచ్చు మనం లగేజ్కి సెపరేట్గా ర్యాక్స్ ఇచ్చారండి. స్పెషల్గా నాకు ఈ యూరోపియన్ ట్రైన్స్లో ఈ లగేజ్ ర్యాక్ సిస్టమ్ చాలా ఇష్టం. మన దగ్గర ఏదైనా పెద్ద లగేజ్ ఉందనుకోండి, ఇక్కడ పెట్టేసుకోవచ్చు. కాకపోతే చిన్న ట్విస్ట్ ఏంటంటే కొన్ని ట్రైన్స్లో ఈ లగేజ్ స్పేస్ అనేది ఫ్రీగా ఇవ్వరండి. బాగా పెద్ద బాక్స్ ఇక్కడ పెట్టుకోవాలనుకోండి, సపరేట్గా ఛార్జ్ పే చేయాలన్నమాట. సో ఇప్పుడైతే ట్రైన్ కంపార్ట్మెంట్ లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. చూడొచ్చండి, ట్రైన్ ఈరోజు ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయిందనమాట. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు పైన 2 సైడ్స్లోనే కూడా ఓవర్ హెడ్ లగేజ్ ర్యాక్స్ ఉన్నాయి. చిన్న చిన్న లగేజెస్ కానీ మనం వేసుకొచ్చిన కోట్ కానీ అవన్నీ ఉంటే అక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. మరీ బ్రాడ్గా ఉండదు, అది చిన్న బ్యాగ్ కానీ చిన్న లగేజ్ ఏదైనా పడుతుంది అంతే. మాకైతే విండో సీట్ వచ్చింది. ఇదిగోండి విండో వ్యూ. మనం ఇండియాలో ట్రైన్ ఎక్కామనుకోండి, కంపల్సరీ సమోసా, చాయ్ ఇవన్నీ తీసుకుందే మన జర్నీ ఫినిష్ అవ్వదు అసలు. సో ఇదిగోండి, ఈరోజైతే నేను బ్రేక్ఫాస్ట్కి ఇది తీసుకున్నాను. పాన్ షోకోలా అంటారు. ప్యారిస్లో అదే ఫ్రాన్స్లో ఫేమస్ బ్రేక్ఫాస్ట్ అనమాట. చాలా బాగుంటుంది. సో మనం ఈ కంపార్ట్మెంట్లో చూసుకుంటే 2x2 సీట్ అరేంజ్మెంట్ ఉందండి. అటువైపు 2 సీట్స్, ఇటువైపు 2 సీట్స్. అండ్ లెగ్ స్పేస్ కూడా చాలా డీసెంట్గా ఉంది, నాకైతే నచ్చింది. ఒకసారి చూపిస్తే చూడండి. సో చూసారా, లెగ్ స్పేస్ చాలా స్పేషియస్గానే ఉంది. ఇదిగోండి చూస్తున్నారా, ఇప్పుడే టీటీలు అయితే లోపలికి వెళ్తున్నారు టికెట్స్ చెక్ చేయడానికి. మనం ప్లాట్ఫామ్ మీద ఎప్పుడైతే ట్రైన్ ఎక్కడానికి ఎంటర్ అవుతామో అక్కడ ఒకసారి స్కాన్ చేస్తారు. అండ్ మనం ట్రైన్ ఎక్కేసి లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రతి ప్యాసింజర్ దగ్గరికి వచ్చి మన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెక్ చేసుకుంటారనమాట కంట్రోలర్స్. సో యాక్చువల్గా మనం వెళ్ళే ప్లేస్కి బై రోడ్ డిస్టెన్స్ చెక్ చేశానండి నేను. ట్రైన్లో అయితే ఎంత డిస్టెన్స్ వస్తుందని చెప్పేసి కంట్రోలర్స్ని అడిగాను అనమాట. సో చెప్పారండి 691 కిలోమీటర్లు అనమాట ప్యారిస్ నుంచి మనం ఈరోజు వెళ్ళబోయే యాంటిప్ అనే ఊరికి. సో యాక్చువల్గా ఇక్కడ ప్యాసింజర్స్ అందరూ కూడా ట్రైన్ లోపల చాలా కామ్గా కూర్చుంటారండి, అసలు గట్టిగా మాట్లాడరు. అక్కడ కూర్చుని మనం గట్టిగా మాట్లాడుతూ ఇలా వీడియోలు చేసామనుకోండి, చాలా డిస్టర్బ్డ్గా ఫీల్ అవ్వడమే కాకుండా మనల్ని కొంచెం విచిత్రంగా కూడా చూస్తారనమాట. సో అందుకే నేను మళ్ళీ కామన్ ఏరియాలోకి వచ్చానమాట. చూపించాను కదా ఇక్కడ లగేజెస్ పెట్టే ఏరియా. సో ఇక్కడ వస్తే మనకి ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంది. అలాగే ట్రైన్కి సంబంధించిన కొన్ని ఎలక్ట్రికల్ కంట్రోల్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇదిగోండి మనం ఇక్కడ లగేజ్ ర్యాక్ పక్కనే ఇదిగోండి డస్ట్బిన్ కూడా ఉంది పెద్దది. అండ్ అలాగే కంపార్ట్మెంట్లో కూడా చిన్న చిన్న డస్ట్బిన్స్ ఉంటాయన్నమాట. ఆ వాల్కి అటాచ్ అయిపోయి చిన్న చిన్న బిస్కెట్ కవర్స్, చాక్లెట్ కవర్స్ పడేయడానికి మన సీట్ పక్కనే ఉంటుంది అనమాట. అండ్ ఇదిగోండి ఇక్కడ వాష్రూమ్ ఉంది, ఫ్లైట్ టాయిలెట్ లాగానే ఉందండి, క్లీన్గానే ఉంది. నార్మల్గా మనం ఇండియాలో ట్రావెల్ చేసేటప్పుడు సరదాగా ట్రైన్ డోర్ దగ్గర నుంచి ఉంటే చాలా సరదాగా ఉంటుంది కదా. నేనైతే ఆ ట్రైన్ డోర్ దగ్గర కూర్చుండిపోయి ఉండండి, భలే సరదాగా ఉండేది. ఏంటి ఎక్కడ రాజమండ్రి నుంచి వైజాగ్ వరకు కూడా డోర్ దగ్గర కూర్చుని వెళ్ళిన రోజులు ఉన్నాయి. సూపర్ ఎక్స్పీరియన్స్ అనమాట. అదొక డిఫరెంట్ థ్రిల్ ఇండియన్ ట్రైన్స్లో జర్నీ చేయడం. సో ఇక్కడైతే మనం అలా డోర్ల దగ్గర కూర్చోలేం, కానీ ఇదిగోండి ఇక్కడ ఇలా విండో చూడండి. ఈ విండో వ్యూ చాలా బాగుంది. అదిగోండి చూసారా, మంచిగా వ్యూస్ అన్నీ కూడా బాగా కనిపిస్తాయి అన్నమాట ఈ విండో నుంచి. ఇండియాలో లాగా మనం డోర్ దగ్గర కూర్చోలేకపోవచ్చు, బట్ డోర్ దగ్గరలోనే ఉన్న స్టెప్స్ మీద అయితే నేను కూర్చున్నానండి.
అండ్ ఇంకొకటి మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు యాక్చువల్గా, అదేంటండి ఫ్రాన్స్ యూరప్ బాగా డెవలప్డ్ కంట్రీస్ కదా, ఇంకా బుల్లెట్ ట్రైన్స్ హై స్పీడ్ ట్రైన్స్ ఉంటాయి కదా, మీరేంటి 130 140 అంటున్నారు అని అనుకోవచ్చు. బట్ యాక్చువల్గా ఇప్పుడు మనం వెళ్తుంది వీగో అనే ట్రైన్లో అండి. ఇది కొంచెం బడ్జెట్ ట్రైన్ లాంటిది, అలాగని ఇది ఏమి స్లోగా వెళ్దండి. ఇదిగో ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ మూమెంట్లో 200 కిలోమీటర్స్ పైగానే స్పీడ్తో వెళ్తుంది. కాకపోతే మధ్యలో స్టేషన్స్లో ఆగడం వల్ల ఇది మనకి యావరేజ్ స్పీడ్ తగ్గి 138 140 దగ్గర ఉంది. బట్ ఇదేమీ తక్కువ స్పీడ్తో వెళ్ళదు. బట్ హై స్పీడ్ ట్రైన్స్ ఉంటాయండి, ప్యారిస్ నుంచి స్విట్జర్లాండ్ వెళ్ళేవి, అలాగే వేరే వేరే కంట్రీస్ వెళ్ళే హై స్పీడ్ ట్రైన్స్ ఉంటాయి. అవి అయితే వాటి మ్యాక్సిమం స్పీడ్ 300 350 కూడా టచ్ చేస్తాయి అన్నమాట. అవి రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ ఢిల్లీ నుంచి మీరత్కి ఆర్ఆర్టీఎస్ అనే ట్రైన్ సిస్టమ్ని స్టార్ట్ చేసిందండి. సో మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, ఎవరైతే న్యూస్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి. సో ఇదంతా ఇప్పుడు మాకెందుకు చెప్తున్నాం అనుకోకండి, ఎందుకంటే ఆ ట్రైన్స్ని ఫ్రాన్సే ఇండియాకి సప్లై చేసిందనమాట, ఆల్స్టోమ్ అనే కంపెనీ. సో ఇప్పుడు ఏదైతే మనం ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాం కదా, సో ఈ ట్రైన్ మ్యానుఫ్యాక్చరర్ కూడా సేమ్ ఆల్స్టోమ్ కంపెనీ అనమాట. చిన్నప్పుడైతే మనం విజయవాడ, రాజమండ్రి, సికింద్రాబాద్ ఇలా పెద్ద పెద్ద రైల్వే స్టేషన్స్కి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చే ట్రైన్ ఇంజన్లు, ట్రైన్కి ఎన్ని పెట్లు ఉన్నాయి, ఆ గూడ్స్ ట్రైన్కి ఎన్ని పెట్లు ఉన్నాయో ఇవన్నీ చెప్పుకుంటూ భలే సరదాగా ఉండేది కదా. నాకైతే ఇప్పటికీ ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం అండి. ఏమాత్రం ఛాన్స్ ఉన్నా ట్రైన్లో వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాను నేను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మనం ఎంత దూరం ట్రావెల్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం సుమారు 700 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నాం కదా, ఎంత దూరం ట్రావెల్ చేసినా ఇలా కూర్చునే ట్రావెల్ చేయాలండి. స్లీపర్ ట్రైన్స్ చాలా చాలా తక్కువ, ఇప్పుడే మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేద్దామని చూస్తున్నారనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా స్విట్జర్లాండ్ వెళ్ళండి, మీరు ఫ్రాన్స్లో నీస్ వెళ్ళండి, లేదంటే నెదర్లాండ్స్ వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా సరే ఎంత దూరం వెళ్ళినా సరే అలా కూర్చునే వెళ్ళాలి. ఎందుకంటే ట్రైన్స్ స్పీడ్గా వెళ్ళడం వల్ల డెస్టినేషన్కి మనం 5-6 అవర్స్ లోపే రీచ్ అయిపోతాం ఎక్కడికి వెళ్ళినా. ఫర్ ఎగ్జాంపుల్ స్విట్జర్లాండ్ అయితే 4 గంటల్లోనే రీచ్ అయిపోతాం కాబట్టి ఇక్కడ ఎవరో స్లీపర్ క్లాసెస్ ప్రిఫర్ చేయరనమాట. సో అతను పడుకున్నారు చూసారా, సో అలాగే చైర్లో పడుకుని వెళ్ళిపోవడమే. అసలు మనం ఫారినర్స్ని చూసి ఏదైనా నేర్చుకోవాల్సింది ఉందంటే అది ఫస్ట్ క్లీన్లీనెస్ అండి. అసలు ట్రైన్ చూడండి ఎంత క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారో. వాళ్ళు కూడా ఏదో ఒకటి తింటారండి, స్నాక్స్ అవి తెచ్చుకుంటారు. ఒకవేళ వాళ్ళ పక్కన డస్ట్బిన్ లేకపోయినా సరే ఆ కవర్ని వాళ్ళతో పెట్టుకుని ఏదైనా ఇక్కడికి వచ్చి ఇక్కడ డస్ట్బిన్లో పడేస్తారు, లేదంటే బయటికి వెళ్ళిన తర్వాత డస్ట్బిన్ కనిపించిన తర్వాత అందులో పడేస్తారు అనమాట. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 3ంటికి బయలుదేరుతుంది సికింద్రాబాద్లో. అండ్ వైజాగ్ వెళ్ళేసరికి రాత్రి 11:30 అవుతుంది. సికింద్రాబాద్ టు వైజాగ్ వందే భారత్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం ఎంతైతే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నామో 691 కిలోమీటర్లు, సికింద్రాబాద్ వైజాగ్ కూడా సుమారు అంతే అండి, 699 కిలోమీటర్లు. అక్కడ ఆ ట్రైన్ మనకి మధ్యాహ్నం 3ంటికి సికింద్రాబాద్లో బయలుదేరి రాత్రి 11:30కి వైజాగ్ వెళ్తుంది. అంటే 8.5 అవర్స్ అండి. సో ఈ ట్రైన్ సేమ్ డిస్టెన్స్ని 5 గంటల 15 నిమిషాల్లో కవర్ చేస్తుంది. అంటే డిఫరెన్స్ చూడండి, 3 గంటల పైగానే డిఫరెన్స్. 3 కంపార్ట్మెంట్స్ నడుచుకుని వచ్చిన తర్వాత ఈ కారిడార్ కనిపించింది నాకు, భలే ఉంది ఇది. ఇక్కడ పనోరమిక్ వ్యూస్ అన్నీ చూస్తూ వెళ్ళడానికి భలే పెట్టారు, పెద్ద మిర్రర్ చూసారా, చాలా బాగుంది. సో ఒక 10 మినిట్స్ నుంచి ఇక్కడే నిలబడిపోయి ఉన్నాను అనమాట నేను. సో ఇక్కడ నిలబడి ఉండగానే ఈ టీటీ వచ్చారు మళ్ళీ. అప్పుడు అడిగాను అనమాట, బిజినెస్ క్లాస్ ఏమైనా ఉందా ఈ ట్రైన్లో అని అడిగితే, లేదు మొత్తం ఎంటైర్ ట్రైన్ అంతా సింగిల్ కేటగిరీ అంట. ట్రైన్లో వైఫై కూడా ఉందండి, కాకపోతే అది యూజ్ చేయాలంటే ఎక్స్ట్రా డబ్బులు పే చేయాలి. అసలు చువ్వలా వెళ్తుందండి ట్రైన్, సూపర్. నేను ఎస్టిమేట్ చేసేదాన్ని బట్టి ఇది 200 కిలోమీటర్స్ ప్లస్ ఉంటుంది స్పీడ్. నేను ఐఫోన్లో చెక్ చేశానండి, ఏదైనా స్పీడ్ మెజరింగ్ యాప్స్ ఉన్నాయేమో అని 2-3 ట్రై చేశాను, ఏది వర్క్ అవ్వట్లేదు. కానీ ట్రై చేస్తాను, ఏదైనా యాప్ వర్క్ అయితే మాత్రం అది డిస్ప్లే చేసి చూపిస్తాను. యాక్చువల్గా కొన్ని ట్రైన్స్లో, ఫ్రాన్స్లో కొన్ని ట్రైన్స్లో అయితే మనం ఎంత స్పీడ్తో వెళ్తున్నాం అనేది అక్కడ డిస్ప్లే చేస్తారు. ఈ ట్రైన్లో అయితే అది డిస్ప్లే అవ్వట్లేదు, అది నాకు కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపించింది. ఎందుకంటే మీకు చూపించడానికి బాగుంటుంది కదా, నార్మల్గా మనం ట్రైన్ 130, 150, 200 వేసుకోండి పోనీ, అందులో ఆ స్పీడ్లో వెళ్తేనే అబ్బా సూపర్ ఫాస్ట్ వెళ్తుంది అనుకుంటాం కదా. అలాంటిది 14 ఇయర్స్ బ్యాకే ఫ్రాన్స్ ఒక రికార్డ్ క్రియేట్ చేసిందండి. ట్రైన్ని 574 km/h స్పీడ్తో రన్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది, వరల్డ్ రికార్డు. ఇప్పుడు ఆ రికార్డ్ ఉందో లేదో నాకు తెలియదండి, కానీ ఆ వీడియో అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ట్రైన్ స్పీడ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఆ వీడియో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మనం ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కదండి, చైన్ ఎమర్జెన్సీ ఉంటే చైన్ పుల్ చేయండి, కారణం లేకుండా పుల్ చేస్తే జరిమానా తప్పదని. సేమ్ అదే రాశారు ఇక్కడ కూడా. సో మనం ప్యారిస్లో పొద్దున్న 8:20కి ట్రైన్ ఎక్కామండి, ఇప్పుడు 11 o'clock అయింది టైము.
ఇంతవరకు ఒక్క స్టాప్ కూడా రాలేదు, జువ్వలా కొట్టుకెళ్ళిపోతున్నాడు అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇండియాలో మనకి రైల్వే డిపార్ట్మెంట్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది కదా, ఏది ప్రైవేటైజ్డ్ కాదు. కానీ ఇక్కడ మాత్రం ట్రైన్స్ అన్నీ కూడా ప్రైవేట్ కంపెనీసే రన్ చేస్తాయి అనమాట. 2 or 3 కంపెనీస్ ఉన్నాయి ఫ్రాన్స్లో. సో డిఫరెంట్ రూట్స్లో ఈ కంపెనీస్ సర్వీసెస్ని ఆపరేట్ చేస్తూ ఉంటాయి అనమాట. అండ్ ఛార్జెస్ కూడా సేమ్ ఫ్లైట్స్ లాగా అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాలి, లేదంటే హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్ళాలి. మీరు ఎప్పుడు చూసినా టికెట్ ప్రైస్ సేమే ఉంటుంది. 350 రూపాయలు, 700 రూపాయలు, 1000 ఫిక్స్డ్గా ఉంటుంది. తత్కాల్ అయితే ప్రీమియం తత్కాల్ అయితే మారుతూ ఉంటుంది. బట్ ఇక్కడ అలా కాదండి. ఈ రోజు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ టికెట్ 700 ఉందనుకోండి, సేమ్ అదే టికెట్ రేపు చూస్తే 1000 రూపాయలు ఉండొచ్చు, లేదంటే 1200 ఉండొచ్చు, 1500 ఉండొచ్చు. డైనమిక్ ప్రైసింగ్ అనమాట. డిమాండ్ని బట్టి ప్రైస్ మార్చేస్తుంటారు. సేమ్ ఫ్లైట్ బుకింగ్ మోడల్ లాగానే ఉంటుంది ఇక్కడ ట్రైన్స్. నార్మల్గా మనం ఇండియాలో ఏమనుకుంటాం, ట్రైన్ ఛార్జెస్ పెంచేస్తున్నారు, వందే భారత్ ఫేర్స్ ఎక్కువ ఉన్నాయి అంటే డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి అనుకోండి. బట్ ఇండియన్ ప్రైసింగ్ సిస్టమ్తో పోలిస్తే ఇక్కడ ప్రైసింగ్ సిస్టమ్ చాలా డైనమిక్, ఎక్కువ కూడా. ట్రైన్ జర్నీ అనేది అంత చీప్ ఏం కాదండి. ఒక్కోసారి టికెట్ చీప్గా దొరుకుతుంది, ఒక్కొక్కసారి చాలా కాస్ట్లీ కూడా అనమాట. సేమ్ ఫ్లైట్ బుకింగ్ లాగానే. సో మనం 8:20కి ఎక్కాం కదండి ట్రైన్. సో ఇప్పుడు 11:20 అయింది. అంటే 3 గంటల తర్వాత ఒక స్టాప్ అయితే వచ్చిందనమాట. సో సరదాగా బయటికి వెళ్దాం పదండి. సో ఇదేనండి స్టాప్. బాగానే దిగారు ఇక్కడ జనాలు. అంటే ఇక్కడ ఈ స్టేషన్ నుంచి సరౌండింగ్లో చాలా టౌన్స్ ఉన్నాయంట. సో బిజినెస్ పర్పస్ కోసం ప్యారిస్ నుంచి ఎక్కడికి వచ్చిన వాళ్ళందరూ చాలామంది దిగారు అనమాట. సో అదిగోండి, జస్ట్ ఒక్క నిమిషం నిలబడ్డాను నేను బయట. ఎందుకంటే ఇక్కడ అసలు హాల్ట్ ఎక్కువసేపు లేదండి, జస్ట్ ఒక 3 minutes ఆగింది అంతే. అదిగోండి డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. మనం బయట ఉండగా డోర్ క్లోజ్ అయింది అనుకోండి, ఇంకంతే సంగతులు అనమాట. అసలు తెలుగు యూట్యూబ్లో ఇప్పటి వరకు ఈ వీడియోస్ ఎవరో సరిగ్గా చేయలేదండి. అమేజింగ్ ప్లేసెస్ ఉంటాయి సౌత్ ఫ్రాన్స్లో. మనం ఇప్పటి వరకు చూసిన ప్యారిస్ ఒక లెక్క, సౌత్ ఫ్రాన్స్ ఒక లెక్క. చాలా డిఫరెంట్ వైబ్ ఉంటుంది. ఢిల్లీ ఒకలా ఉంటుంది, కేరళ ఒకలా ఉంటుంది. సేమ్ అలాగే అనమాట ఇది కూడా. అమేజింగ్ ప్లేసెస్. అసలు ఈ ట్రిప్ సిరీస్ అయితే ఎవరో మిస్ అవ్వకండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి వీడియోస్. ఫుల్గా చూడండి సిరీస్ మొత్తం. సో టైం కరెక్ట్గా ఆఫ్టర్నూన్ 12:15 అయిందండి. 12:15 అయింది. మన డెస్టినేషన్కి ఇంకా గంట సేపు దూరంలో ఉన్నాం. ఇక్కడి నుంచి అయితే వ్యూస్ అద్భుతంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే మనం సాధారణంగా ఎప్పుడైనా కార్ మీద కానీ బైక్ మీద కానీ బీచ్ పక్కనే రోడ్లో వెళ్ళి ఉంటాం. కానీ ఒక ట్రైన్ బీచ్ పక్క నుంచి వెళ్ళడం కొంచెం రేర్ అనమాట. సో ఈ ట్రైన్ ఇప్పుడు సముద్ర తీరం పక్క నుంచి వెళ్ళబోతుంది. అద్భుతంగా ఉంటాయండి వ్యూస్. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, సూపర్ డూపర్ వ్యూస్ ఉంటాయి. సో చూడండి, వావ్, చూసారా అసలు అమేజింగ్ ఉన్నాయి వ్యూస్. వండర్ఫుల్ అసలు. వావ్, జూమ్ చేస్తున్నాను చూడండి. అసలు ట్రైన్లో వెళ్తూ ఇలాంటి వ్యూ చూడడం అనేది వెరీ రేర్ అండి అసలు. అసలు ట్రైన్ అలా బీచ్ పక్క నుంచి వెళ్తుంటే సూపర్గా ఉంది ఫీల్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసి కేన్స్ అనమాట. అంటే ఫ్రెంచ్లో చెప్పాలంటే కాన్ అంటారు. మనకి ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంది కదా, అది ఈ ఊర్లోనే జరుగుతుంది అనమాట. ఎక్కడెక్కడి నుంచో ఇంటర్నేషనల్ ఫిల్మ్ సెలబ్రిటీస్ అందరూ వస్తారు. సో చూడండి, బ్యూటిఫుల్ అసలు. ట్రైన్ ఇలా బీచ్ పక్కన వెళ్ళడం అలా ఎగిసిపడుతున్నాయి అసలు. సో చూస్తున్నారు కదా, కేన్స్ స్టేషన్ వచ్చేసింది. సో కేన్స్ సిటీకి బై చెప్పేసి మన డెస్టినేషన్ యాంటిబ్కి అయితే మనం దూసుకెళ్ళిపోతున్నామండి ముందుకి. సో కేన్స్ నుంచి యాంటిబ్ మధ్యలో కూడా సో ఇలా మనకి బీచ్ వ్యూ కనిపిస్తూనే ఉంటుంది అనమాట. సో ఫైనల్లీ 5 గంటల 20 నిమిషాల ప్రయాణం తర్వాత మన డెస్టినేషన్ స్టేషన్కి అయితే వచ్చేసామండి. యాంటిబ్ సౌత్ ఫ్రాన్స్లో ఒక ఇంపార్టెంట్ టౌన్ అనమాట ఇది. మనం ఈరోజు 700 కిలోమీటర్స్ జస్ట్ 5 గంటల 20 నిమిషాల్లో వచ్చేసాం. పంక్చువాలిటీ అంటే పంక్చువాలిటీ, కరెక్ట్గా చెప్పిన టైంకే తీసుకొచ్చింది అనమాట ట్రైన్. అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఆ జర్నీ సూపర్. బీచ్ వ్యూస్ అన్నీ అయితే నాకు భలే నచ్చినాయి. సో ఇదే అండి మన వందే భారత్కి ఈ ట్రైన్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, మనది ఇలా డబల్ డెక్కర్ ఉండదు కదా. సో ఇక్కడ ట్రైన్స్ మోస్ట్లీ ఇలా డబల్ డెక్కర్ ట్రైన్స్ ఉంటాయి.
అండ్ స్పీడ్ కూడా బాగా మెయింటైన్ చేస్తారండి. సో ఈ ట్రైన్కి లాస్ట్ స్టేషన్ వచ్చేసి నీస్ అండి, NICE నీస్. సో మనల్ని వదిలిపెట్టేసి ఈ ట్రైన్ నీస్ వెళ్ళిపోతుంది. బాయ్ బాయ్ ట్రైను. ఏమన్నా అందుకుందండి అసలు. పికప్ జువ్వలా తీసుకొచ్చాడు. ఈ ప్రయాణానికి నాకు పడిన కాస్ట్ వచ్చేసి ఒక 60 యూరోస్ అనమాట. 60 యూరోస్ అంటే ఒక 5400 రూపీస్ అనుకోండి. అండ్ ఏంటి ఎంత కాస్ట్లీయా అనుకోవద్దు, చెప్పాను కదా ఇక్కడ ట్రైన్ జర్నీ మన ఇండియాలో అంత అఫోర్డబుల్గా ఉండదండి. ఒక్కొక్కసారి మాత్రం చాలా డిస్కౌంట్లో తక్కువగా దొరుకుతాయి, బట్ కొన్నిసార్లు మాత్రం కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి అయితే దిగేసి మనం ఇప్పుడు హోటల్ రూమ్కి వెళ్ళిపోవాలి. సో స్టేషన్ బయటికి రాగానే క్యాబ్ బుక్ చేసేసుకున్నామండి, ఎందుకంటే రోజు ఆఫీస్ కోటా కాబట్టి. లేదంటే మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ ఉంటాయి, మనం ఏ హోటల్ బుక్ చేసుకుంటే అక్కడికి బస్సెస్లో వెళ్ళిపోవచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా బాగుంటుంది, బట్ ఇక్కడ మనకి ఆఫీస్ ట్రిప్ కాబట్టి మేము ఇప్పుడు క్యాబ్ తీసుకున్నాం. 10 యూరోస్ అనమాట. ఈ సౌత్ ఫ్రాన్స్లో అసలు ఈ ఊర్లన్నీ ఎలా ఉంటాయంటే అసలు అద్దాల్లో ఉంటాయండి. రోడ్డు మీద అసలు దుమ్ము కూడా కనపడదు. ఆ గ్రీనరీ, ఆ పక్కన బీచ్, అసలు మాటల్లో చెప్పలేమండి. అసలు ఎవరైనా మిలీనియర్స్ ఉంటే ఇంకా డబ్బులు సంపాదించేసి ఇంకేం చేసుకోవాలో తెలియట్లేదు అన్నవాళ్ళు ఇలాంటి ప్లేసెస్కి వచ్చి సెటిల్ అవుతారనమాట. రిచెస్ట్ ప్లేసెస్. ఇప్పుడు ఈ ప్లేస్ పక్కనే మొనాకో అనే కంట్రీ ఉంది, అదైతే ప్రపంచంలోనే రిచెస్ట్ కంట్రీ అనమాట. చిన్న కంట్రీ బట్ రిచెస్ట్ కంట్రీ. వీలైతే అక్కడికి కూడా వెళ్దాం మనం. సో నెక్స్ట్ రాబోయే వీడియోస్ అయితే అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. బ్యూటిఫుల్ ఉంటాయి సౌత్ ఫ్రాన్స్, అస్సలు మిస్ అవ్వద్దు. సో హోటల్కి రీచ్ అయిపోయామండి. మేము వచ్చిన క్యాబ్ అయితే అదే. సూపర్ ఉంది, పనోరమిక్ వ్యూ ఉంది క్యాబ్లో, సూపర్. అండ్ హోటల్ ఉన్న ఏరియా చూసారా, అసలు వేరే లెవెల్. ఇదేంటంటే ఈ హోటల్ మనకి ఆఫీస్ తరపున వచ్చిన హోటల్ కాబట్టి ఈవేళ ఒక నైటే ఇక్కడ స్టే చేస్తాం. రేపొద్దున్న యాజ్ యూజువల్గా మనం ఎయిర్బిఎన్బి బుక్ చేసుకుంటాం కదా, మనం బుక్ చేసుకున్న అకామిడేషన్కి వెళ్ళిపోవాలి. హోటల్ రిసెప్షన్ దగ్గర ఉన్నామండి, జస్ట్ చెక్ ఇన్ చేస్తున్నాం. ఈ రిసెప్షన్ ఏరియా కూడా చూసారా, అబ్బో. సో ఇదేనండి మన రూమ్ నెంబర్ 311. లోపల ఇలా కార్డు ఉంటుంది అనమాట. సో ఇదిగోండి 311 కార్డు తీసుకుని మనం లోపలికి ఎంటర్ అవుదాం. జస్ట్ కార్డు పెట్టగానే మనకి ఇలా ఓపెన్ అయిపోతుంది అనమాట డోర్. అది వ్యూ, వా బాగుంది. పక్కనే మంచి చెట్లు అండ్ అక్కడ బ్యూటిఫుల్ అపార్ట్మెంట్స్, బాగుంది. సో అదండి ఈరోజైతే మనం ప్యారిస్ అంటే ఎక్కడ, ఫ్రాన్స్ నార్త్లో ఉంది. అండ్ మనం ఇప్పుడు వచ్చింది సౌత్ ఫ్రాన్స్, జస్ట్ నార్త్ ఇండియా సౌత్ ఇండియా లాగా అండి. ఇన్నిసార్లు చెప్తున్నాం ఏంట్రా బాబు అనుకోకండి, బ్యూటిఫుల్ ప్లేసెస్ అండి. చూస్తున్నారు కదా, నెక్స్ట్ వీడియోలో మనం స్వర్గం లాంటి ప్లేస్ని చూడబోతున్నాం. అలాగే మీకు చిన్న సర్ప్రైజెస్ కూడా ఉంటాయి. సో వీడియోస్ అసలు మిస్ అవ్వద్దు. మీకు నచ్చితే ఇంకొక 2-3 షేర్ చేయండి, కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు, కొత్త విషయాలు తెలుసుకుంటారు. సో ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ నుంచి వచ్చే నెక్స్ట్ వ్లాగ్స్లో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్ బాయ్.